హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓ మంచి ఒక వెరైటీ కాంబినేషన్ అడుగుతున్నారు. ఏంటండి ఇది? బీరకాయ ఇంకా మెంతి కాంబినేషన్ లో ఇగురు చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే ఓకే, చాలా మంచి టేస్ట్గా వస్తుంది. కానీ కాంబినేషన్ ఏంటో నాకు వినడానికి కొంచెం కొత్తగా చాలా తక్కువ చేసుకునేది. బట్ మెతి కాంబినేషన్ లో మనకి బీరకాయ అనేది అంటే ఎక్కువ కూరల్లో చేస్తుంటారు. ఓకే. సో ఇగురు కూడా చాలా బాగుంది. బీరకాయ మెంతి కూర చేస్తూ ఉంటారా? చేస్తుంటారు. ఇగురు వెరైటీ. ఎస్. ఓకే ఓకే. మరి బీరకాయ మెంతి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ మెంతి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ మనం నేతితో పెట్టుకుంటున్నాం ఇది. అవునా? సో చాలా బాగుంటుంది ఇగురు. ఓకే. జనరల్ గా రైస్ ఐటమ్స్ కి తాలింపుకు తప్పితే నెయ్యి అంత పెద్దగా ఇలాంటి వాటికి వాడరు కదా. సో దీంట్లో ముందుగా పోపు దినుసులు. ఓకే. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం మెదుపుకొని వేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా ఉల్లిపాయలు. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. కొద్దిగా కరివేపాకు. అండ్ బేసిక్గా ఏదైనా వేరే కూరగాయలతోనే మిక్స్ చేస్తారేమో కానీ ఇలా ఆకుకూర కాంబినేషన్ అంటే కొత్తగా ఉంది. బాగుంటుంది, మెతితో మంచి సెట్ అవుతుంది. అదే. ఓకే ఓకే. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఓకే. సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు, కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర. సో ఇది కూడా కాస్త వేగాలి. ఓకే. కొంచెం ఆ పచ్చివాసన పోయి మనకు ఆ మెంతి వేగిన స్మెల్ అనేది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి అప్పటిదాకా వేయించుకుంటే సరిపోతుందేమో కదా. అవునండి. సో అయితే మీరు వేయిస్తుండండి రాజు గారు, మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే అండి. ఓకే అండి. ఇక్కడ మెంతి కూర వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చీరకి గంజి పెట్టేటప్పుడు అందులో 2 చుక్కల సెంటు కూడా వేసినట్లయితే చీరని ఉతికి ఆరేసిన తర్వాత కూడా మంచి సువాసనతో ఉంటుంది. ఓకే, చిట్కా చూసారు కదా, మంచి స్మెల్ వస్తుంది రాజుగారు. ఎస్ అండి. సో దీంట్లో బీరకాయ ముక్కలు. ఓకే. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మనం మధ్య మధ్యలో కొద్దిగా కలుపుతూ ఉంటే సో ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఎలాగో ఇగురే కాబట్టి మనకి అంటే అసలు మామూలుగానే బీరకాయకి మనకు వాటర్తో పని ఉండదు. ఎస్ అండి. సో ఇంకా అది కొంచెం దగ్గరికి పడిపోతే మనం దించేసుకోవచ్చు. ఓకే అండి, మూత పెట్టేస్తారా? సో బీరకాయ మగ్గిపోతే మనకి కర్రీ రెడీ. రెడీ చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకే ఓకే. సో రెడీ అండి. సో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం, స్టవ్ కట్టేసేసి డిష్ అవుట్ చేసుకున్నాం. సో పైనుండి ఇంకొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే అండి, ఇగురు రెడీ. ఓకే.
ఓకే, మరి వేడివేడిగా బీరకాయ మెంతి ఇగురు రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఈ ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ మెంతి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, మెంతికూర వేసి వేగాక బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ మెంతి ఇగురు రెడీ.